హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన శివం బజే యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా ర్యాంప్ ఆడిచ్చేసారనే చెప్పాలి. ఇంకా వేరే లెవెల్లో ఉంది అనడానికి కూడా ఇది తక్కువ. ఒక బ్లాక్ బస్టర్ని చూసినట్లు అనిపించింది భయ్య నాకైతే. నిజంగా ఒక బ్లాస్ట్ సినిమాని అయితే చేశారు భయ్య వీళ్ళైతే. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వచ్చేసి అశ్విన్ అన్న యాక్టింగ్ భయ్య మామూలుగా లేదు. ఇందులో వచ్చేసి డబుల్ రోల్ చేశారు భయ్య అశ్విన్ అన్న. సూపర్ అనిపించింది అసలు. ఆయన యాక్టింగ్ చూస్తుంటే అసలు నా కళ్ళల్లో కొన్ని సీన్లలో అయితే నీళ్ళు వచ్చాయి భయ్య. ఆ రేంజ్లో అయితే యాక్టింగ్ చేశాడు. అలాగే ఈ సినిమాకి ఏదన్నా ప్లస్ పాయింట్ అవుతుంది అంటే ఒక క్లైమాక్స్ భయ్య. ఆ క్లైమాక్స్ అసలు నేను ఊహించలేదు అసలు. డైరెక్ట్ ఇంకా శివుడుతోనే ఉంటుంది క్లైమాక్స్. మామూలుగా ఉండదు భయ్య. ర్యాంప్ ఆడిచ్చేసాడనే చెప్పాలి క్లైమాక్స్ని. బాబా ఇది భయ్య సినిమా అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఈ సినిమాకి మైనస్ కూడా ఉన్నాయి భయ్య. ఈ సినిమాలో కొన్ని మైనస్లు అవేంటో చెప్తాను. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ భయ్య. ఈ సినిమాకి అసలు ఆమె క్యారెక్టర్ లేకపోయింటేనే బాగుండేమో అన్నట్టుగా అనిపిస్తుంది భయ్య. నిజానికి అంటే మనము చాలా డిఫరెంట్ స్టోరీలో ఒక హీరోయిన్ని పెడితే ఎలా ఉంటుందో, అంటే అనవసరంగా పెడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలానే అనిపించింది భయ్య నాకైతే. ఇంక ఈ సినిమాకి ఇంకా మైనస్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్లో క్లైమాక్స్లో అసలు గూస్ బంప్స్ వచ్చే సీన్ భయ్య. ఆ సీన్ అయితే అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా తగ్గింది భయ్య నిజానికి. ఇంకా వేరే లెవెల్లో ర్యాంప్ ఆడిచ్చేసారనే చెప్పాలి. ఏంటంటే మనకు అంటే ఆ శివుడు వచ్చినప్పుడు ఒక ఫీల్ వస్తుంది భయ్య మనకు. ఆ ఫీల్ అయితే తగ్గించేశారని చెప్పాలి భయ్య సినిమాలో లైట్గా. అంటే లైట్గానే మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికి తగ్గట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడి ఉంటే మాత్రం ఇంకా సినిమా ర్యాంప్ అనే చెప్పాలి. ఇంకా నిజానికి సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది భయ్య. ఇంకోటి మెయిన్ పర్టికులర్గా వచ్చేసి అశ్విన్ అన్న యాక్టింగ్ మళ్ళీ చెప్తాను చూడండి. అశ్విన్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఆయన ఒక్కడే సినిమాని మొత్తం లీడ్ చేశాడేమో అన్నట్టుగా అనిపించింది. ఎలా అంటే మనకు మొన్న వచ్చిన మన మహేష్ బాబు గారి సినిమాలో ఆయన ఒక్కడే ఎలా అయితే సినిమాని లాస్ట్ వరకు అసలు నిలబెడతాడు, సినిమా అంతా బాగాలేకపోయినా కూడా ఆయన క్యారెక్టర్తో ఎలా నిలబెడతాడో నాకు తెలిసినందుకు అలా నిలబెట్టాడు భయ్య. సూపర్ అనిపించింది భయ్య అశ్విన్ అన్న యాక్టింగ్ మాత్రము. ఇంకా స్టోరీ నార్మలే భయ్య, సింపుల్గానే ఉంది, సూపర్గా ఉంది. అలాగే కొంచెం హర్రర్ టైప్లో ఉంది భయ్య. స్టోరీ వచ్చేసి మనం అంటే చాలా చోట్ల భయపడకుండా కొన్ని సీన్లు ఉన్నాయి, అవి కొంచెం లేకపోతే ఇంకా సూపర్ అనిపించింది. ఇంకా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకి 10కి అయితే 7-8 ఇస్తారు భయ్య.